తిరుపతి గోవిందరాజస్వామి ఆలయ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆలయ సమీపంలో ఉన్నటువంటి ఓ ఫోటో ఫ్రేమ్ల షాపులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. దీంతో కోట్ల విలువైన ఆస్తి నష్టం కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. ఓ ఫోటో ఫ్రేమ్ షాప్ సంబంధించి ఆ విలువైన వస్తువులన్నీ కూడా కాలిపోయినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ మంటలు దగ్గరలో ఉన్నటువంటి గోవిందరాజస్వామి ఆలయ రథ మండపానికి కూడా వ్యాపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఫోటో ఫ్రేమ్లతో పాటు షాపు దగ్గరలో ఉన్నటువంటి బైకులు కూడా ఈ మంటల్లో ఆహుతైనట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఫోటో ఫ్రేమ్లు కలపతో చేసినవి కావడంతో భారీ ఆస్తి నష్టం జరిగినట్టుగా తెలుస్తుంది. నష్టమంతా కూడా కోట్లలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మంటలు వేగంగా వ్యాపించడంతో అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. ఇప్పటికే ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను ఆర్పేసే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో శ్రమిస్తున్నారు ఫైర్ ఇంజన్ సిబ్బంది. మొత్తం మీద గోవిందరాజస్వామి ఆలయ రథ మండపానికి మంటలు వ్యాపించకుండా ఫైర్ సిబ్బంది పూర్తి స్థాయిలో శ్రమిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక గోవిందరాజస్వామి ఆలయం వద్ద చోటు చేసుకున్న అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. ఎస్ లోకేష్, గోవిందరాజస్వామి ఆలయం దగ్గర భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఏం జరిగింది? అగ్ని ప్రమాదానికి గల కారణాలేంటి? దేవుడికి సంబంధించినటువంటి ఫోటో ఫ్రేమ్స్ స్టార్టింగ్ 100 రూపీస్ నుంచి దాదాపు 50 లక్షలు, అదేవిధంగా 60 లక్షలు చేసేటువంటి ఫోటోలు, అదేవిధంగా శిలలు చెక్కతో చేసినటువంటి ఏదైతే శాండిల్వుడ్ కూడా ఇక్కడ లభించేటువంటి శాండిల్వుడ్తో చేసినటువంటి ప్రతిమలు కూడా లభించేటువంటి దుకాణం వస్తుంది. ఈ దుకాణంలో ఒక్కసారిగా కొద్దిసేపటి క్రితమే షార్ట్ సర్క్యూట్ కారణంగా కూడా మంటలు వ్యాపించాయి. అక్కడ ఉండేటువంటి మొత్తం ఫోటో ఫ్రేమ్స్ వీటితో సంబంధించి, అదేవిధంగా కొన్ని రకాల ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ కూడా దేవతామూర్తులకు సంబంధించినటువంటి ఫ్యాన్సీ ఐటమ్సే ఇది కూడా అగ్నికి ఆహుతయ్యేటువంటి పరిస్థితి. సో ఒకసారిగా ఈ ఫ్యాన్సీ యూనిట్తో మంటలు చెలరేగడం, వచ్చినటువంటి మంటల్లో ఉవ్వెత్తున ఊసి పట్టడంతో ఒక్కసారిగా కూడా 3 ఫ్లోర్లకి ఒక్కసారిగా వెంటనే కూడా ఈ అగ్ని మొత్తం కూడా అలుముకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. అక్కడే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చే లోపలే మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడ్డాయి. పూర్తి స్థాయిలో 3 ఫ్లోర్లు కూడా అగ్నికి ఆహుతైపోయినటువంటి పరిస్థితి. ఇప్పటికే 2 ఫైర్ ఇంజిన్లు అక్కడ చేరుకోవడం జరిగింది. పక్కన ఉండేటువంటి దుకాణాలు అన్నీ కూడా ఫ్యాన్సీ ఐటమ్స్ దుకాణాలు. ఇటు పూర్తి స్థాయిలో అక్కడ ఉండేటువంటి స్వామివారికి తిరుమలకు వచ్చేటువంటి భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున గోవిందరాజస్వామి ఆలయాన్ని కూడా సందర్శించారు. ఈ నేపథ్యంలోనే అక్కడ కూడా రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మోడర్న్ స్ట్రీట్ లో పూర్తి స్థాయిలో ఏర్పడినటువంటి మంటలు ప్రస్తుతం వైపు ఉండేటువంటి దుకాణంతో పాటు పక్కన ఉండేటువంటి దుకాణాలు కూడా వ్యాపిస్తున్నట్లు కూడా మనకు సమాచారం ఉంటుంది. మరోవైపు లావణ్య ఫోటో ఫ్రేమ్స్ దుకాణం ఏదైతే ఉందో దానికి ఆపోజిట్ లోనే గోవిందరాజస్వామి యొక్క రథ మండపం ఉంది. ఇక్కడ రథము మొన్ననే కూడా స్వామివారి బ్రహ్మోత్సవాలు పూర్తి చేసుకుని రథాన్ని అక్కడ రథ మండపం వద్దకి ఉంచడం జరిగింది. ఇంకా రథాన్ని కూడా పూర్తి స్థాయిలో కూడా కప్పినటువంటి పరిస్థితులు కూడా లేవు. సో ఆ మంటలు ఉండేటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా కూడా ఎక్కడ రథానికి చేరుకునే అవకాశం ఉంటుంది అని మరింత అత్యవసర స్థాయి చర్యలు కూడా చేపట్టారని చెప్పొచ్చు. అగ్నిమాపక సిబ్బంది కావచ్చు, టీటీడీ కావచ్చు, మరికొందరు పెద్ద సంఖ్యలో కూడా ఇక్కడ చేరుకుని వాటిని అదుపు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించిందని ప్రస్తుతం అంచనా వేయలేనటువంటి పరిస్థితి. దాదాపు 3-4 కోట్ల వరకు కూడా ఆస్తి నష్టం వాటిల్లిందని కూడా చెప్తున్నారు. మొత్తానికి పూర్తిగా మంటలు అదుపయ్యే వరకు కూడా ఎంత ఆస్తి నష్టం వాటిల్లింది అనేది మాత్రము లెక్క వేయలేనటువంటి పరిస్థితి. దాంతో పాటు ముందు భాగంలో బిల్డింగ్ ముందు భాగంలో పార్కింగ్ లో వచ్చినటువంటి 2 దుకాణాలు కూడా ఈ అగ్నికి ఆహుతైనటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు అందరూ కూడా మంటల్ని అదుపు చేసేటువంటి పనిలో నిమగ్నమై ఉన్నారని చెప్పొచ్చు. దాదాపు ఇంకో గంట సమయం కూడా పట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. అంత లోకేష్ రథ మండపానికి కూడా మంటలు వ్యాపిస్తున్నట్టుగా తెలుస్తుంది. రథ మండప సమీపంలో మంటలు వ్యాపించాయా? వాటిని ఎలా అదుపు చేస్తున్నారు ఫైర్ సిబ్బంది? ఖచ్చితంగా మనం అన్నట్టుగా ఏదైతే ఈ బిల్డింగ్ కి ఆపోజిట్ లోనే దాదాపు 100 మీటర్లు కూడా లేనటువంటి పరిస్థితి. రథ మండపానికి, ఆ దుకాణానికి సంబంధించి 3 బిల్డింగ్స్ కి సంబంధించినటువంటి పూర్తిగా బిల్డింగ్ మొత్తం కూడా అగ్నికి ఆగుతున్నటువంటి నేపథ్యంలోనే గాలి కూడా తోడైతే ఖచ్చితంగా నిప్పు రవ్వలు ఇటు రథం వైపు చేరుకునేటువంటి అవకాశాలు ఉండవచ్చు అనేటువంటి
ఒక సమాచారం ఇటు పోలీసుకి అగ్నిమాపక సిబ్బందికి ఇటు టీటీడీకి ఉంది. ఆ దాంతోనే అత్యవసరంగా కూడా చర్యలు చేపట్టారు. 2 భారీ సైజు ఫైర్ ఇంజన్, పెద్ద సైజు ఫైర్ ఇంజన్ ఇక్కడ తీసుకురావడం జరిగింది. దుకాణానికి ఇరువైపులా కూడా అగ్నిమాపక సిబ్బంది ఇటు వాటర్ తో పాటు స్టాండ్ మిగతా ఎన్ని చర్యలు చేపట్టాలో అన్ని చేస్తున్నారు. పూర్తిగా అదుపును చేయడానికి చాలా రిస్కీ ఆపరేషన్ చేస్తున్నారు. ఒక్క సంఘటన కూడా జరగకూడదు, ఇటు రథానికి ఆ మంటలు వ్యాపించకూడదు అనేటువంటి ప్రయత్నం అయితే తీవ్రంగా చేస్తున్నారు. మొత్తం మీద మరికొద్ది సేపట్లోనే పూర్తిగా ఈ అగ్ని అంతా కూడా వాళ్ళ కంట్రోల్లోకి వచ్చి పూర్తిగా అదుపు చేసేటువంటి పరిస్థితులు. లోకేష్, అయితే అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణం అనుకుంటున్నారా, లేదంటే ఇంకా వేరే ఇతరత్న కారణాలు ఏమైనా ఉన్నాయని భావిస్తున్నారా? ఏం జరిగింది? చూడాల్సి ఉంది. ఏదైతే ఇక్కడ ప్రాథమిక సమాచారం అందడంతో ఒకసారిగా ఫైర్ చేస్తున్నారు. అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా స్థానికులు కూడా సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు. జరిగినటువంటి సమాచారం అయితే షాప్ లో ఉండేటువంటి వర్కర్స్ అందరూ కూడా ఒకసారిగా మంటలు రాగానే కూడా అందరూ బయటకు రావడం జరిగింది. ఇక్కడ చెప్పుకోదగింది ఏమంటే ఎవరికి కూడా ఎలాంటి ప్రమాదం జరగలేదని ఊపిరి పీల్చుకునేటువంటి సంఘటనలు కూడా చెప్పుకోవచ్చు. మరోవైపు ఆ దుకాణంలో పనిచేసేటువంటి సిబ్బంది చెప్తున్నది షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు వ్యాపించాయని చెప్తున్నారు. అయితే మొత్తం మీద పూర్తిగా మంటల అదుపులోకి వచ్చిన తర్వాత ఇక పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఏ విధంగా మంటలు వ్యాపించాయనేది మాత్రము పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రామ్దాస్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ లోకేష్. ఇది మొత్తం మీద తిరుపతి గోవిందరాజస్వామి ఆలయానికి సమీపంలో ఒక ఫోటో ఫ్రేమ్ షాపులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడడంతో అక్కడ మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు ఫైర్ సిబ్బంది. గోవిందరాజస్వామి రథ మండపానికి సమీపిస్తున్న వేళ మంటలు కూడా సమీపిస్తున్న నేపథ్యంలో ఫైర్ సిబ్బంది అంతా కూడా శ్రమిస్తున్నారు. మంటలు వ్యాపించకుండా ఫైర్ సిబ్బంది అక్కడ అదుపు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరోవైపు ఇప్పటికే కోట్లలో నష్టం వాటిల్లినట్టుగా తెలుస్తోంది. ఫోటో ఫ్రేమ్లు కలపై కావడంతో మంటలు ఎక్కువగా వ్యాపిస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఆ షాప్కు సమీపంలో పార్క్ చేసినటువంటి బైకులు కూడా దగ్ధమైనట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో గోవిందరాజస్వామి ఆలయానికి సమీపంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఫైర్ సిబ్బంది అయితే అప్రమత్తమయ్యారు. ప్రస్తుతానికి మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది సిబ్బంది. ఇక ప్రస్తుతానికైతే ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లేదని తెలుస్తుంది. ఎంత మేరకు నష్టం వాటిల్లింది ఏంటనే విషయాలు కూడా పూర్తి స్థాయిలో మంటలను ఆర్పేసిన తర్వాత ఒక అంచనాకు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మా మంది పేరు ఉండాలి. ఆర్టీవీ స్క్రీన్ పై సున్నితమైన దృశ్యాలు చూస్తున్నారు. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయం దగ్గర భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆలయానికి దగ్గరలోనే ఓ ఫోటో ఫ్రేమ్ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో షాప్ మొత్తం మంటలు వ్యాపించాయి. ఇతర షాపులకు వేగంగా మంటలు వ్యాపిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీంతో అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేసే ప్రయత్నం చేస్తున్నారు, తీవ్రంగా శ్రమిస్తున్నారు. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. దగ్గరలో ఉన్నటువంటి గోవిందరాజస్వామి ఆలయ రథ మండపానికి కూడా మంటలు వ్యాపించే ప్రమాదం ఉండడంతో ప్రస్తుతానికి గోవిందరాజస్వామి ఆలయ రథ మండపాన్ని అక్కడి నుంచి పక్కకు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఫోటో ఫ్రేమ్లు కలపతో చేసినవి కావడంతో వేగంగా మంటలు వ్యాపిస్తున్నాయి. ఇప్పటికే కోట్లలో ఆస్తి నష్టం జరిగినట్టుగా తెలుస్తోంది. దగ్గరలో పార్క్ చేసినటువంటి చాలా బైకులు కూడా దగ్ధమైనట్టుగా తెలుస్తుంది. ఆ షాప్కు సమీపాన ఉన్నటువంటి ఇతర షాపులకు కూడా మంటలు వ్యాపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు, మంటలను ఆర్పేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి ఆ డిస్టర్బింగ్ విజువల్స్, చాలా సున్నితమైన
సెన్సిటివ్ విజువల్స్ మీరు ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయ సమీపంలో ఈ ఫైర్ యాక్సిడెంట్ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఫైర్ సిబ్బంది అంతా కూడా అప్రమత్తమయ్యారు. మంటల్ని ఆర్పేసే ప్రయత్నం అయితే ప్రస్తుతానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇంకా పూర్తి స్థాయిలో మంటలు అదుపుకు రాని పరిస్థితి కనపడతా ఉంది. అయినప్పటికీ కూడా ఫైర్ సిబ్బంది చాలా తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటికైతే ప్రాణ నష్టం ఏం జరగలేదని ప్రాథమికంగా సమాచారం అందుతోంది. అయితే భారీ స్థాయిలో ఆస్తి నష్టం జరిగినట్టుగా తెలుస్తుంది. ఆస్తి నష్టం ఫోటో ఫ్రేమ్లో కలపతో చేసిన ఫోటో ఫ్రేమ్లు కావడంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ప్రస్తుతం ఆ ప్రాంతానంతా కూడా ఫైర్ సిబ్బంది తమ అదుపులోకి తీసుకున్నారు. మంటలను ఆర్పేసే ప్రయత్నం చేస్తున్నారు. పక్క షాపులకు మంటలు వ్యాపించకుండా అరికట్టే ప్రయత్నం చేస్తున్నారు ఫైర్ సిబ్బంది. ఇప్పటికే చాలా నష్టం జరిగినట్టు తెలుస్తుంది. ఆస్తి నష్టం కోట్లలో దీనికి సంబంధించినటువంటి ప్రాపర్టీ డ్యామేజ్ అయినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నట్టుగా తెలుస్తోంది. వచ్చాను.